అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'ప్రేమ ఎంత మధురం' పార్ట్ 18. ఇక స్టోరీలోకి వెళ్తే, కరణ్కి కమల్కి మధ్య జరుగుతున్న సంభాషణ డోర్ బయట నుంచే వింటున్న స్నేహ ఇక భరించలేనట్లుగా పెద్ద శబ్దంతో డోర్ తీసుకొని లోపలికి అడుగుపెట్టింది. వాళ్ళ మాటలు విన్న స్నేహకి ఇన్ని రోజుల పాటు కరణ్ ఎందుకు ఫేమ్లోకి రాకుండా ఉండిపోయాడో క్లియర్గా అర్థమైంది. ఏజెంట్ కమల్ అతన్ని బెదిరించి లొంగ తీసుకోవాలని చూస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్నేహ నిజంగా షాక్ అయింది. అసలు ఇలాంటివి జరుగుతాయని కూడా ఆమె ఊహించలేదు. సరిగ్గా కరణ్ను తాకబోతుండగా పెద్ద శబ్దం రావడంతో డిస్టర్బ్గా ఫీల్ అయిన కరణ్ చిరాగ్గా వెనక్కి తిరిగి అక్కడ నుంచున్న స్నేహ వైపు విసుగ్గా చూసి, ఎవరు నువ్వు? పర్మిషన్ అడగకుండా డైరెక్ట్గా లోపలికి రావడానికి నీకెంత ధైర్యం? అసలు ఇది ఎవరి ఆఫీసో తెలుసా అని అడిగాడు. కానీ స్నేహ ఏమాత్రం భయపడకుండా చిన్నగా నవ్వి, గుడ్ మార్నింగ్ సార్, నేను ఇక్కడ న్యూ ఎంప్లాయీని. కొన్ని ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్స్పై మీ సిగ్నేచర్ కావాలి. అది త్వరగా పూర్తయిపోతే నేను మీకు ఇబ్బంది కలిగించాను, వెంటనే వెళ్ళిపోతాను అని చెబుతూనే వెళ్ళి సోఫాలో కూర్చొని డాక్యుమెంట్స్ ఓపెన్ చేసి ముందున్న గ్లాస్ టేబుల్పై పెట్టింది. ఆమె ఇప్పటికే తను డిస్టర్బ్ చేసిందని చిరాకులో ఉన్న కమల్ ఆమెను వీలైనంత త్వరగా అక్కడి నుండి పంపించారన్న ఆలోచనలతో వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ను సరిగ్గా చదవకుండానే హడావిడిగా సైన్ చేశాడు. అది చూసిన స్నేహ కళ్ళల్లో మెరుపు మెరిసింది. వెంటనే ఆమె నవ్వుతూ, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆ డాక్యుమెంట్స్ని చేతిలోకి తీసుకొని అటు ఇటు తిప్పుతూ దానిపై అతను చేసిన సైన్ చూసింది. అది చూసి కమల్ కోపంగా, సైన్ పెట్టడం పూర్తయింది, నీకు నాతో ఇంకా ఏదైనా పని ఉందా? లేదంటే వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపో అని చిరాగ్గా చెప్పాడు. ఆ మాటకు స్నేహ నవ్వుతూ, సరే నేను ఇప్పుడే వెళ్తాను అంటూ లేచి డోర్ వైపు 4 అడుగులు వేసి వెంటనే వెనక్కు తిరిగి, మిస్టర్ కరణ్, మీరు ఎక్కడ ఆగిపోయారెందుకు? ఇక మీరు నన్ను ఫాలో అవ్వండి అని అంది. ఆ మాటకు కరణ్ షాక్తో అర్థం కానట్లుగా ఆమె వైపు చూశాడు. కమల్ కూడా ఆమెను విచిత్రంగా చూస్తూ, వాట్ డూ యూ మీన్ అని అడిగాడు. స్నేహ ప్రశాంతంగా నవ్వి, నేను ఇప్పుడే చెప్పాను కదా మిస్టర్ కమల్, నేను ఇక్కడ కొత్తగా జాయిన్ అయిన ఏజెంట్ని అని. ఇక నుండి ఈ కరణ్ నా ఆర్టిస్ట్ అని చెప్పింది. ఆ మాట విన్న కమల్ షాక్ అయ్యి ఆమె వైపు కోపంగా చూస్తూ, ఇట్స్ ఇంపాసిబుల్, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఈ కరణ్ నా ఆర్టిస్ట్ అని తెలుసు అని అన్నాడు. స్నేహ ఆ మాటలకు పెద్ద జోక్ విన్నట్లుగా నవ్వి, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, కరణ్ను ఇక్కడ నుండి నా ఆర్టిస్ట్గా ఉండటానికి ఒప్పుకుంటూ ఆల్రెడీ మీరు ఇప్పుడే డాక్యుమెంట్పై సైన్ చేశారు అంటూ తన చేతిలోని ఫైల్ను కమల్ ముందు చూపించింది స్నేహ. వెంటనే ఆమె చేతిలోని ఫైల్ తీసుకున్న కమల్ ఆ డాక్యుమెంట్ను హడావిడిగా తిప్పుతూ అందులో ఉన్న మ్యాటర్ను పూర్తిగా చదివి ఒక్కసారిగా ఆ ఫైల్ను టేబుల్పై విసిరేసి కోపంతో బుస్సలు కొడుతూ, అయితే నువ్వు నన్ను మోసం చేశావా అని అడిగాడు. ఆ మాటకు స్నేహ నవ్వుతూ, నేను మిమ్మల్ని ఎక్కడ మోసం చేశాను? ట్రాన్స్ఫర్కు మీ సైన్ కావాలని ముందే చెప్పాను కదా, మీరు వెంటనే సైన్ కూడా చేశారు. డాక్యుమెంట్ పూర్తిగా చదవకుండా సైన్ చేసింది మీరు, ఇందులో నా తప్పేముంది అని అమాయకంగా అంది. ఆ మాటకు ఏం చెప్పాలో తెలియక తడబడ్డాడు కమల్. ఒక్కసారి ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్పై సైన్ చేస్తే ఇన్ని రోజుల నుంచి తన కంట్రోల్లో ఉన్న కరణ్ ఈజీగా వేరే ఏజెంట్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అది కమల్కి కూడా బాగా తెలుసు. అందుకే ఇప్పుడు ఆ పరిస్థితిని ఎలాగైనా చక్కదిద్దాలని ఆలోచించి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ నిదానంగా, చూడండి మిస్ స్నేహ, నేను కరణ్కి ఏజెంట్గా పనిచేస్తున్నానని మీకు ఆల్రెడీ తెలుసు. మేం కంపెనీ కాంట్రాక్ట్పై కూడా సైన్ చేశాం. కాబట్టి మీరు మధ్యలో రావడం అంత మంచిది కాదు అంటూ మాటలతోనే ఆమెను హెచ్చరించడానికి ప్రయత్నించాడు. అతని మాటల్లో అర్థాన్ని కనిపెట్టిన స్నేహ, మిస్టర్ కమల్, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇందులో నాకేం సంబంధం లేదు. నిజం చెప్పాలంటే ఈ రిక్వెస్ట్ నాకు కంపెనీ హెడ్ నుంచి వచ్చింది. మీరేమైనా అడగాలనుకుంటే డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళతోనే మాట్లాడండి అని చెప్పింది. ఆ మాట విని కమల్ ఇంకేం మాట్లాడలేకున్నట్టుగా ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. స్నేహ అతన్ని చూసి నవ్వుకుంటూ, ఓకే, ఇక మీకు మాట్లాడడానికి ఏమీ లేకపోతే నేను కరణ్ని తీసుకొని బయలుదేరతాను అంటూ కరణ్ వైపు చూసి వెంటనే బయలుదేరదామని సైగ చేసింది స్నేహ. కానీ కమల్ వెంటనే అతన్ని అడ్డుకుంటూ, లేదు, ముందు మనం ఈ విషయాన్ని సార్ట్అవుట్ చేసుకోవాలి. నాకు క్లియర్ ఆన్సర్ కావాలి, మీరు కొంచెం వెయిట్ చేయండి అని చెప్పాడు. దాంతో స్నేహ కూల్గా, ఓకే, నో ప్రాబ్లం, మీరు ట్రై చేయండి, నేను వెయిట్ చేస్తాను అంటూ వెళ్ళి మళ్ళీ సోఫాలో కూర్చొని ఎదురుగా ఫ్లాస్క్లో ఉన్న టీని కప్లోకి పోసుకొని సిప్ చేయడం మొదలుపెట్టింది. ఈలోగా అనుకోకుండా ఆమె కళ్ళు ఎదురుగా నుంచొని ఉన్న కరణ్ చేతిపై పడ్డాయి.
అతని అరచేతిలో నుండి రక్తపు చుక్కలు కింద పడడం గమనించిన ఆమె వెంటనే తన హ్యాండ్ బ్యాగ్లో నుండి కర్చీఫ్ తీసి అతనికిస్తూ, త్వరగా ఆ గాయానికి కట్టండి అని అంది. అప్పుడు కరణ్ తన చేతి వైపు చూసుకున్నాడు. ఇంతకుముందు కోపంలో గ్లాస్ బాటిల్ పగలగొట్టినందుకు అతని చేయి కట్టయి రక్తం కారుతూ ఉంది. కానీ ఇప్పటి వరకు కోపంలో అతనికి నొప్పి తెలియలేదు. స్నేహ మాటలు విని కరణ్ ఏం మాట్లాడకుండా కమల్ వైపు చూశాడు. అతను వెనక్కి తిరిగి ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుండటంతో కరణ్ ఆమె ఇచ్చిన కర్చీఫ్ను తీసుకొని తన చేతికి కట్టుకున్నాడు. కమల్ వెంటనే మేనేజర్కి కాల్ చేసి, మేనేజర్, మీరు ఇలా ఇలా ఎలా చేయగలిగారు? కాంట్రాక్ట్పై కరణ్ 2 ఇయర్స్కి సైన్ చేశాడు. ఇంకా కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అవ్వడానికి 6 మంత్స్ టైం ఉంది. మీరు హఠాత్తుగా ఇప్పుడు కాంట్రాక్ట్ను మారిస్తే అది రూల్స్కి అగనెస్ట్గా వెళ్ళడమే అవుతుంది అని అన్నాడు. రూల్స్కి అగనెస్ట్గా మేమేం చేయలేదు మిస్టర్ కమల్. ఈ కాంట్రాక్ట్ ఎలాగో ఒక స్మాల్ ఆర్టిస్టే కదా, లైట్ తీసుకోండి. మీరు కావాలనుకుంటే కంపెనీకి ఒక కొత్త ఆర్టిస్ట్ను తీసుకొని రండి, మనం దానిపై సైన్ చేద్దాం అనే విషయాన్ని సింపుల్గా చెప్పాడు జనరల్ మేనేజర్. అతని మాటలు విన్న కమల్కి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. మేనేజర్ తనతో అంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నాడో అర్థం కాక, మేనేజర్, నేను చాలా సంవత్సరాల నుండి కరణ్తో అసోసియేట్ అయి ఉన్నాను. కానీ మీరు ఇప్పుడు సడన్గా అతన్ని వేరే వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేస్తే నేను అని అతను మాట్లాడుతూ ఉండగానే జనరల్ మేనేజర్ అతన్ని నిర్మోహమాటంగా అడ్డుకుంటూ, ఇక మీరేం చెప్పాల్సిన అవసరం లేదు మిస్టర్ కమల్. మన బాస్ కరణ్ను కొత్త ఏజెంట్కి అప్పగించమని చెప్పారు. ఇక ఈ మ్యాటర్ ఇంతటితో క్లోజ్ అయిపోయింది అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. దాంతో కమల్ కట్ అయిన ఫోన్ వైపు కోపంగా చూశాడు. అది చూసి స్నేహ నవ్వుతూ అతని దగ్గరికి వెళ్ళి, మీకు మ్యాటర్ క్లియర్ అయిందా మిస్టర్ కమల్? ఇప్పుడు నేను అతన్ని తీసుకెళ్ళొచ్చు కదా అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్ళడానికి బయలుదేరింది. అప్పుడు కమల్ మళ్ళీ ఆమెను ఆపుతూ, మిస్ స్నేహ, 1 మినిట్ ప్లీజ్ అని అన్నాడు. దాంతో స్నేహ వెంటనే ఆగి అతని వైపు చూసింది. ఆశ్చర్యకరంగా ఈసారి కమల్ ముఖంలో కొంచెం భయం కనిపించింది. అప్పుడు అతను గొంతు తగ్గించి చిన్నగా మాట్లాడుతూ, మిస్ స్నేహ, మీరు కరణ్లో టాలెంట్ ఉందని అతన్ని మీ ఆర్టిస్ట్గా చేసుకోవాలనుకుంటున్నారని నాకు తెలుసు. అయినా కరణ్ నాతో పాటు చాలా సంవత్సరాలు ట్రావెల్ చేశాడు. నేను అతని నుండి విడిపోవాలని అనుకోవడం లేదు. మీకు కావాలంటే మరో ఆర్టిస్ట్ని ఇస్తాను అని అన్నాడు. ఆ మాటకు స్నేహ ఏం మాట్లాడకుండా మౌనంగా నించుంది. దాంతో అసహనం పెరిగిపోతున్న కమల్ కొంచెం హిస్టీరియస్గా, మీకు కావాలంటే నా దగ్గర ఉన్న టాప్ ఆర్టిస్ట్ ఇంద్రనీల్నైనా ఇస్తాను అని అన్నాడు. ఆ మాటకు స్నేహ తన కనుగొమ్మలు పైకెత్తి ఆశ్చర్యంగా చూసి వెంటనే కొంచెం ఎక్సైటింగ్గా, ఆర్ యూ షూర్ అబౌట్ దిస్ అని అడిగింది. ఎందుకంటే ఆమె ఆల్రెడీ కమల్ దగ్గర ఉన్న ఆర్టిస్టుల గురించి తెలుసుకుంది. అతని దగ్గర ఉన్న ఆర్టిస్టులు అందరిలో ఇంద్రనీల్ మాత్రమే టాప్ పొజిషన్లో ఉన్నాడు. ఎందుకంటే అతను స్వయంగా కమల్కి మేనల్లుడు. అందుకే అతన్ని పైకి తీసుకురావడానికి కమల్ చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు కరణ్ కోసం అతన్ని కూడా ఇవ్వడానికి రెడీ అయ్యాడు కమల్. స్నేహలో కనిపించిన ఆతృతని చూసి ఆమె తన ఆఫర్ను ఒప్పుకుంటుందని ఊహించిన కమల్ విజయ గర్వంతో కరణ్ వైపు చూశాడు. కరణ్ ముఖంలో టెన్షన్ స్పష్టంగా కనబడుతోంది. స్నేహ ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియక అతను తనలో తానే కంగారు పడిపోతున్నాడు. అప్పుడు స్నేహ నిదానంగా నవ్వుతూ, చూడండి మిస్టర్ కమల్, నేను కరణ్తో బిజినెస్ చేయాలనుకోవడం లేదు. మీ ఆర్టిస్టుల్ని మీ దగ్గర ఉంచుకోండి. నాకు కేవలం కరణ్ మాత్రమే కావాలి అని చెప్పింది. దాంతో ఆశ్చర్యపోయిన కమల్ కోపంతో మండిపోతూ, స్నేహ, నేను మీతో మర్యాదగా మాట్లాడుతున్నాను. నువ్వు ఓవర్ కాన్ఫిడెన్స్గా ప్రవర్తించకు. అసలు ఈ కంపెనీలో నా పొజిషన్ ఏంటో నీకు తెలుసా? నువ్వు నన్ను ఈరోజు చాలా ఇన్సల్ట్ చేస్తున్నావు. ఫ్యూచర్లో నువ్వు ఇక్కడే వర్క్ చేయాలనేది విషయం మర్చిపోవద్దు అంటూ డైరెక్ట్గా బెదిరించడానికి సిద్ధపడ్డాడు. వెంటనే స్నేహ కూడా కోపంగా అతని కళ్ళల్లోకి చూస్తూ, నువ్వు నన్ను బెదిరిస్తే భయపడతాననుకుంటున్నావా? మీరేం చేయాలనుకుంటే అది చేసుకోవచ్చు అని చెప్పి కరణ్ వైపు తిరిగి, ఇక మీరు నాతో పాటు రండి అని అక్కడి నుండి బయటకు నడిచింది. కరణ్ కూడా ఆమె వెనక్కి నడవడం మొదలుపెట్టాడు. అది చూసిన కమల్ కోపం పట్టలేకపోతూ పెద్దగా అరుస్తూ, కరణ్, నువ్వు కొత్త ఏజెంట్ దగ్గరకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నావా? ఇంకోసారి బాగా ఆలోచించుకుంటే మంచిదని నీకు సలహా ఇస్తున్నాను అని అన్నాడు. ఆ మాటలకు కరణ్ వెంటనే ఆగి వెనక్కి తిరిగి, నా ఏజెంట్గా మీరు తప్ప వేరే ఎవరున్నా నాకు ఇష్టమే అని చెప్పి అక్కడ నుండి బయటకు వెళ్ళి పెద్ద శబ్దం చేస్తూ డోర్ని క్లోజ్ చేశాడు. దాంతో కమల్ ఆవేశంగా, ఓకే, గుడ్, వెరీ గుడ్, మీ ఇద్దరు ఇప్పుడు చేసిన దాన్ని బాగా గుర్తుపెట్టుకోండి అని లోపల నుండి అరిచాడు. కానీ స్నేహ, కరణ్ ఇద్దరూ అతని అరుపులను పట్టించుకోలేదు. స్నేహ నేరుగా కరణ్ని తీసుకొని తన క్యాబిన్కి వెళ్ళింది.
వెంటనే అక్కడున్న సెల్ఫ్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ను వెతికి కూర్చోండి అని చెప్పి ఆమె కూడా అతని పక్కనే సోఫాలో కూర్చొని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ నుండి కాటన్ని తీస్తూ, ముందు మీ చేతికి తగిలిన గాయం గురించి కేర్ తీసుకోవాలి. నా ఆర్టిస్ట్ పాపులర్ కాకుండానే అతని శరీరంపై మచ్చలు ఉండకూడదు అని నవ్వుతూ అతని గాయాన్ని క్లీన్ చేసి ఆయింట్మెంట్ రాసి క్లాత్ను గాయానికి కట్టింది. కరణ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా కూర్చొని ఉన్నాడు. చివరిగా స్నేహ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ను క్లోజ్ చేస్తూ అతని వైపు చూసి, కరణ్, ఇక నుండి నేను మీ మేనేజర్గా ఉండబోతున్నాను. కాబట్టి మన ఇద్దరి మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండకూడదని నేను అనుకుంటున్నాను. ఇందుకోసం మీరు నేను అడిగే కొన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మీరు నాకు నిజాయితీగా ఆన్సర్ చేయగలరా? ఇవన్నీ ప్రొఫెషనల్గా మీ గురించి తెలుసుకోవడం కోసం మాత్రమే అడుగుతాను అని అడిగింది. అప్పుడు కరణ్ చిన్నగా కళ్ళెత్తి ఆమె వైపు చూసి, సరే అడగండి అని అన్నాడు. వెంటనే స్నేహ తన క్వశ్చన్స్ అడగడం మొదలుపెట్టింది. నీ ఏజ్ ఎంత? 22. యువర్ స్టార్ సైన్? స్కార్పియో. ఆర్ యు ఇన్ లవ్? ఇంతవరకు లేదు. గర్ల్ ఫ్రెండ్స్ అనే టాపిక్ గురించి ఎప్పుడైనా పబ్లిక్గా మాట్లాడావా? ఆ ప్రశ్నకు కరణ్ కొంచెం తడబడి, లేదు, నేను ఎక్కడా మాట్లాడలేదు అని చెప్పాడు. స్నేహ సరేనంటూ తలూపి, ఓకే, వన్ మోర్ ప్రొఫెషనల్ క్వశ్చన్. మీరు ఇంతవరకు ఎప్పుడైనా బెడ్రూమ్ సీన్స్లో యాక్ట్ చేశారా అని చాలా క్యాజువల్గా అడిగింది స్నేహ. ఆ ప్రశ్న వినగానే కరణ్ షాక్ అయ్యాడు. అతని ముఖం సిగ్గుతో ఎర్రపడింది. ఆ ప్రశ్నకు ఎలా సమాధానం చెప్పాలో అతనికి అర్థం కాలేదు. అతను ఆర్టిస్ట్ అయినప్పటికీ ఇంకా ఏజ్లో చిన్నవాడు కావడంతో ప్రొఫెషనల్ క్వాలిటీస్ని అలవాటు చేసుకోవడం అతనికి ఇబ్బందిగా ఉంది. దాంతో అతను తల వంచుకొని చిన్నగా, లేదు, యాక్ట్ చేయలేదు అని చెప్పాడు. అతని ఇబ్బందిని చూసి స్నేహ నవ్వుతూ, నిజమేనా అని ఆట పట్టిస్తూ అడిగింది. స్నేహ ప్రొఫెషనల్ ఏజెంట్గా ఉండడం వల్ల అలాంటి ప్రశ్నలు ఆమె విదేశాల్లో ఉన్నప్పుడు చాలా కామన్గా అడగాల్సి వచ్చేది. అందుకే ఆమెకు అది మామూలు ప్రశ్నలా అనిపించింది. పైగా కరణ్ పడుతున్న ఇబ్బందిని చూస్తే ఆమెకు ముచ్చటేసింది. కరణ్ మాత్రం స్నేహ ప్రశ్నకు ముఖం చిన్నబుచ్చుకుంటూ, నేను అబద్ధం చెప్పను అని అన్నాడు. స్నేహ నవ్వి, ఓకే, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు అని అడిగింది. ఆ ప్రశ్న వినగానే కరణ్ ముఖం బాధగా మారిపోయింది. అతను నెమ్మదిగా, నా పేరెంట్స్ డైవర్స్ తీసుకున్నారు. నేను మా సిస్టర్తో కలిసి ఉంటున్నాను అని చెప్పాడు. అతను చెప్పిన సమాధానాలు విని స్నేహ ఆలోచిస్తూ, కరణ్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చాడని, కాబట్టి అతను పైకి ఎదగలేకపోయాడని అనుకుంది. ఆ తర్వాత స్నేహ అతని వర్క్ షెడ్యూల్ గురించి అడిగింది. ఆ ప్రశ్న అడగగానే కరణ్ ముఖం కోపంగా మారిపోయింది. సీరియస్గా, నాకు గత 2 ఏళ్లుగా ఈ కంపెనీ నుండి ఎలాంటి ఆఫర్స్ లేవు, అందుకే నాకు వర్క్ షెడ్యూల్ లేదు అని చెప్పాడు. ఆ మాట వినగానే స్నేహ కూడా ఒక క్షణం పాటు ఆశ్చర్యపోయింది. దాంతో ఆమె, సరే, మీరు నార్మల్ లివింగ్ ఎక్స్పెన్సెస్ గురించి ఏం చేస్తూ ఉంటారు అని అడిగింది. ఆ ప్రశ్న వినగానే అతని పిడికిలి బిగించి కోపాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నట్లు పళ్ళు కొరుకుతూ, నేను చిన్న చిన్న పార్ట్ టైం జాబులు చేస్తూ ఉంటాను అని అన్నాడు. అది విని స్నేహ ముఖం చిట్లిస్తూ, లేదు, నేను అది అడగడం లేదు. ఈ కంపెనీ నుండి నీకు బేసిక్ శాలరీ వస్తుంది కదా, కాంట్రాక్ట్లో ఈ విషయం రాసుంది కదా, అది రావడం లేదా అని అడిగింది. ఆ ప్రశ్నకు కరణ్ సమాధానం చెప్పలేదు. కానీ అతని ముఖం నల్లబడడంతో స్నేహకు పరిస్థితి అర్థమైంది. ఆ కమల్ అతన్ని అన్ని విధాలుగా లాక్ చేయడానికి ట్రై చేశాడని అనిపించింది. ఏజెంట్గా ఉన్న అతను ఆర్టిస్ట్కి ఎలాంటి ఆఫర్స్ని తీసుకురాకపోవడమే కాకుండా బేసిక్ శాలరీ కూడా అతనికి అందకుండా చేశాడని తెలియడంతో స్నేహ వెంటనే కోపంగా, ఇది చాలా ఓవర్గా ఉంది, దీనికి అతను సమాధానం చెప్పే తీరాలి అంటూ ఆమె వెంటనే కమల్కి కాల్ చేసింది. కమల్ చేసిన దుర్మార్గాలను తెలుసుకున్న స్నేహ ఏం చేయబోతోంది? కరణ్ కారణంగా స్నేహ ఇబ్బందుల్లో పడబోతోందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.